హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. భక్త కన్నప్ప టీజర్ అయితే వచ్చింది. సో చాలాసేపు అయితే వెయిట్ చేసా. ఫస్ట్ ఒక ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తారు కదా, సో ఆ ఈవెంట్లో అయితే చూసా. కానీ ఇక అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఎవరైనా మామూలుగా ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో టీజర్ రిలీజ్ చేస్తే వెంటనే మళ్ళీ వాళ్ళ అఫీషియల్ ట్వీట్లో కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్లో కానీ రిలీజ్ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించారు. చాలాసేపు వెయిట్ చేయించి టీజర్ని అయితే రిలీజ్ చేశారు. తీరా నేను చూస్తే గంట సేపు అవుతుంది టీజర్ రిలీజ్. అంటే యూట్యూబ్లో చూసా 1 అవర్ బ్యాక్ అని ఇట్లా మామూలుగా అవర్స్ చూపెడతాయి కింద, అది ఎప్పుడు అప్లోడ్ చేసింది అని చెప్పేసి. సో బ్యాక్ చూస్తే దాని వ్యూస్ ఎంత ఉన్నాయి తెలుసా? ఒక్కదానికి 4K వ్యూస్ ఏమో ఉన్నాయి, 4.6K వ్యూస్ ఏమో ఉన్నాయి. సో అసలు అంత తక్కువ ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు. మరి వాళ్ళు పాపం రోజు పోస్టర్ పెట్టారు, అంటే 2 days కానీ మంచి క్వాలిటీ తోటి అయితే ఆ పోస్టర్స్ అయితే పెట్టారు. సో ఇక లేడీ అయ్యకుండా అయితే టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. టీజర్లో ఫస్ట్ చూపెట్టింది అని అంటే ఒక సైన్యాన్ని అయితే చూపెట్టారు. ఆ సైన్యంలో హెడ్కు తమ్ముడు. సో ఆ తమ్ముడిని చంపింది ఒక వ్యక్తి అయి ఉంటాడు. వాళ్ళ సైన్యంలో ఒక వ్యక్తిని చంపాలంటే ఒక 100 మంది కావాలి. సో ఆ వ్యక్తి 100 మందితో సమానం అన్నట్టు. ఆ వ్యక్తిని ఒక వ్యక్తి అయితే చంపేస్తాడు సైన్యంతో సహా. సో ఒక వ్యక్తే 100 మందితో సమానం అంటే అట్లాంటి వ్యక్తులను 100 మంది దాకా హీరో వేసేస్తాడు. సో అతనే తిన్నాడు. సో ఇది భక్త కన్నప్ప, నేను తర్వాత చెప్తా. సో ఇది కన్నప్ప తర్వాత చెప్తా. తిన్నాడు, అతని పేరు అయితే తిన్నాడు. సో అతన్ని కూడా వేసేయడానికైతే వస్తారన్నమాట. సో ఫైనల్గా ఒక ఎన్నుగుల ఒక్క పొడు ఓడగానే ఆ శివయ్య అని అడుగుతాడు. సో ఆ శివయ్య ఎవరు ఇదంతా కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో అతన్ని కూడా వీక్గా చేయగలిగారంటే అవతల విలన్స్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉండుంటారు. అర్థమవుతుందా? సో ఇతన్ని 100 మందితో 1000 మందితో సమానమైన ఈ వ్యక్తిని అవతల వాళ్ళు కూడా ఓడించగలిగే స్థితికి తెచ్చారనంటే, ఓడిపోయే స్థితికి తెచ్చారంటే అవతల వ్యక్తులు ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు. సో ఇది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో శివయ్య అనర్సుడితోటే ఇక శివుని అయితే చూపెడతారు. అంటే ఇక్కడ కన్నబంధం అయితే చూపెడతారు. ముందుగా ఒక క్లారిటీ అయితే ఇస్తా, ప్రభాస్ శివుడు రోల్ అయితే చేయట్లేదు. నీ గూగుల్ క్యాస్ట్లో చూస్తే మాత్రం శివ అని ఉన్నది, చేయట్లేదు. దానికి ఒక రీజన్ చెప్తా. ఈ పోస్టర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రభాస్ కళ్ళు కావు. ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ కన్ను ఉంది. మనం ప్రభాస్ కళ్ళు గుర్తుపట్టలేమో. బాహుబలిలో చూసాం, సాహోలో చూసాం, ఇంకా చాలా మూవీస్లోనే చూసాం. ప్రభాస్ కళ్ళు గుర్తుపట్టలేమో, అంత పిచ్చోళ్ళమా? ప్రభాస్ కళ్ళు అయితే ఇది ఈ పోస్టర్ అయితే ప్రభాస్ది. సో ఇందులో మనకి 3వ కన్ను అవపడుతుందా గీత? సో ఇదైతే ఎవరు తెలుసా? శివుడు అక్షయ్ కుమార్ గారు. నేనైతే ఆయనే అని అనుకుంటున్నా. ఎందుకనంటే చూడడానికి ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ డిట్టున్నాడు అక్షయ్ కుమార్ గారే, ఫిక్స్ అయిపోండి. సో ఇంకా నయనతార గారిని అయితే చూపెట్టారు. మోహన్ లాల్ గారు క్యామియో చేస్తారు, ఆయన కూడా చూపెట్టారు. అండ్ శరత్ కుమార్ గారు, ఇంకా ఇంకెవరో కొత్త యాక్టర్స్ ఉన్నారు. లేడీ యాక్టర్, ఆమె కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. కన్నప్పని ఎగిరి దంతాంది. సో ఈ టీజర్ కి సంబంధించి ఒక బ్రేక్ డౌన్ అయితే చేస్తా, క్లియర్ బ్రేక్ డౌన్. అండ్ కన్నప్ప స్టోరీ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా. సో ఈ టీజర్ చూడగానే నా రియాక్షన్ ఏంటంటే, విజువల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పినా కదా ఒక్కడు 100 మందితో సమానం అని చెప్పేసి, ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ టీజర్ అవుట్పుట్ ఏదైతే ఉందో, అంటే ఓవరాల్గా మనం చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే సూపర్ నచ్చింది నాకైతే. సో ఇవి రెండు అయితే కొద్దిగా మంచి యాక్టింగ్ అయితే నాకు అక్కడక్కడ నచ్చలేదు, అంటే నరుకుతుంటే. అది నేను ఆల్రెడీ ఒక బ్రేక్ డౌన్లో చెప్పా కదా, కొద్దిగా ఓవర్ ఉన్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా అయితే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీజర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.